హలో అందరికీ నమస్తే. ఇప్పుడు ప్రధానంగా వ్యవసాయ రంగంలో పొలాలన్నీ మన పెద్దపల్లి జిల్లాలో కోతకొచ్చినాయండి. కొన్ని మనకు ఆల్రెడీ 15 రోజుల కోతలు స్టార్ట్ అయిపోయాయండి. ముఖ్యంగా రైతులు మీరు వరి పొలాల్లో ఈ యాసంగి పంటకు ఏం గమనించారనేది నాకు తెలియజేయండి. ముఖ్యంగా మీరు 10 కిలో వడ్ల 10 కిలోల వడ్లలో రోగాలు ఎక్కువ వచ్చాయా, ప్లస్ 25 కేజీల రకమైన రోగాలు ఎక్కువ వచ్చినాయో మీరు కామెంట్ రూపంలో నాకు తెలియజేయడం వల్ల ఇది రైతులకు కూడా ఉపయోగకరం అవుతుందండి. మేము దాదాపు ఒక 50 నుంచి 60 టన్నుల 10 కిలో వడ్లు అమ్మామండి. అందులో ముఖ్యంగా 10 కిలో వడ్లకు రోగాలు తక్కువ వచ్చినాయి. మీరు రైతులు గమనించడం లేదో ఒకసారి గుర్తుంచుకోండి. ఇక మామూలుగా 25 కిలోల వడ్లు వేసిన వాళ్ళందరికీ దాదాపు 3-4 సార్లు స్ప్రే చేశారండి. ఇది రైతులు మీరు ఒకసారి అవగాహన తెచ్చుకోండి, మీరు గమనించుకోండి. ఇప్పుడు దాదాపుగా ఆల్రెడీ 10 కిలో వడ్లన్నీ పుట్టకొచ్చినాయండి. ఇవి మన 20 కిలో వడ్లకు మందులు 4 సార్లు స్ప్రే చేస్తే 10 కిలో వడ్లల్లో దొడ్డు రకాలల్లో ఒకసారి 2 సార్లు స్ప్రే చేశాడు రైతులు. అందువల్ల రైతులందరూ రానున్న మన వానాకాలంలో మొత్తం 10 కిలో వడ్లు వేయాలని నేను తెలియజేస్తున్నానండి. ఈ 10 కిలో వడ్లు వేయడం వల్ల మనకు 10 కిలో వడ్లు వేయడం వల్ల మనకు దిగుబడి పరంగా కూడా ఎక్కువ వస్తున్నాయి, ప్లస్ పూసలు తక్కువ ఇస్తున్నామండి. దానివల్ల రోగాలు కూడా తక్కువ వస్తున్నాయి. ఇవన్నీ రైతులు గుర్తుంచుకోవాలండి. మనకు రైతులు ప్రధానంగా చూసుకుంటే ఈ వ్యవసాయంలో మీరు గుర్తుంచుకోవాలండి. 10 కిలో వడ్ల మీ 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 ఏరియాలో ఎంతమంది 10 కిలో వడ్లు వేశారు, వాళ్ళకి రోగాలు వచ్చినాయా, లేదంటే 20 కిలో వడ్లు దొడ్డు వడ్లలో రోగాలు వచ్చినాయో ఒకసారి గుర్తుంచుకోండి. మరోసారి చెప్తున్నాండి, మా కామెంట్ రూపంలో తెలియజేయడం వల్ల ఇతర రైతులకు కూడా ఈ సంవత్సరం ఉపయోగపడుతుందండి. మీరు వ్యవసాయంలో టోటల్ మనకు 10 కిలో వడ్లు ఆల్రెడీ మేము అమ్మిన 10 కిలో వడ్లలో అన్నీ మంచిగా ఉన్నాయండి. ఒకటి కూడా రిమార్క్ లేదు. అందువల్ల రైతులందరూ మనకు రానున్న వానాకాలంలో మీరు వ్యవసాయంలో 10 కిలో వడ్లు వేసి మీరు అధిక దిగుబడులు పొందాలని రైతులకు తెలియజేస్తున్నానండి. రైతులు ముఖ్యంగా ఇప్పుడు ఎండాకాలం వస్తుందండి. ఈ ఎండాకాలంలో మనకు పత్తులన్నీ కొత్త దశకు వచ్చాయి. 100 తీసేశారు, మిర్చి కూడా తీసేశారు. మీరు భూములలో మీరు భూసార పరీక్ష చేసుకోండి. ఈ భూసార పరీక్ష చేసుకోవడం వల్ల మనకు భూములు ఏం తక్కువ ఉన్నది ఏందనేది తెలుస్తుందండి. తెలిసిన దాన్ని బట్టి మీరు దాన్ని పెంచుకోవడానికి దోహదపడుతుంది. ఇది మనకు ప్రాణంగా భూసార పరీక్ష ఎక్కడ చేస్తారనేది మీ మండలంలో ఎవరైనా అడిగితే వాళ్ళు తెలియజేస్తారండి. అదేవిధంగా 2-3 ప్రైవేట్ కంపెనీలు కూడా చేస్తున్నాయండి, ఆన్లైన్లో కూడా చేస్తున్నారు. ఇది గుర్తుంచుకోండి, రైతులు కంపల్సరీగా భూసార పరీక్షలు చేసుకోండి. మీరు ఈ వానాకాలంలో 10 కిలో వడ్లు పెట్టాలని తెలియజేస్తున్నానండి. 10 కిలో వడ్లతో మనకు దిగుబడి పెరుగుతుంది, రైతులకు ఖర్చు తగ్గుతుంది, ప్లస్ మనకు అన్ని విధాలా కలిసి వస్తుంది రైతులకు. ఇది గుర్తుంచుకోవాలని రైతులు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వార్తను ఒక 100 మంది తెలియడం వల్ల మిగతా రైతులకు ఉపయోగకరంగా ఉంటుంది.